ప్రేక్షకులకు ఆశురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఆశురెడ్డి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాలో సైడ్ క్యారెక్టర్లు చేసే ఆశురెడ్డి బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చాక తన క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఆశురెడ్డికి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమనే సంగతి అందరికీ తెలుసు. పవన్ ను ఎంతో అభిమానించే ఆశు తన పేరుని ఆమె ఒంటిపై కూడా టాటూ వేయించుకుంది. ఇదిలా ఉంటే ఆశురెడ్డి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పవన్ ని కలిసినప్పుడు జరిగిన విషయాలను గుర్తు చేసుకుంది. హరిహర వీరమల్లు షూటింగ్ జరుగుతున్నప్పుడు పక్క సెట్ లోనే తన హ్యాపీ డేస్ షూటింగ్ జరుగుతుందని విషయం తెలిసి ఆయన ఎలా అయినా కలవాలనుకుని ఎప్పుడెప్పుడు షూటింగ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు కలుద్దామా, అసలు ఆ ఛాన్స్ మిస్ చేసుకోకూడదని దేవుడికి దండం కూడా పెట్టుకున్నానంటూ ఆశు తెలిపింది. మరో ఇద్దరితో కలిసి పవన్ ను కలవడానికి వెళ్ళానని, పక్క సెట్ నుంచి మేము వచ్చామని తెలిసి పవన్ రమ్మన్నారని, నన్ను చూసి నువ్వేనా నా పేరు టాటూ వేయించుకుంది అని పవన్ అడగడంతో ఆయనకు నేను గుర్తున్నానా అని షాక్ అయ్యానని చెప్పిన ఆశు తమను కూర్చోబెట్టి టీ ఇచ్చారని, ఆయన టీ తాగుతుంటే తను మాత్రం టీను పక్కన పెట్టి మరీ ఆయన్నే చూశానని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆయన టీ తాగుతుండగా సార్ మీరు ఖుషి మూవీలో భూమిక నడుము చూడడం నాకు నచ్చలేదు అని చెప్పగానే పవన్ పడి నవ్వారని, ఆయన చేతిపై ఉన్న టాటూని చూస్తానని చెప్తూ పవన్ చేతిని పట్టుకున్నారని, ఒక రకంగా చెప్పాలంటే ఆయన తను ఫ్లర్ట్ చేశానని, ఆయన టీ తాగిన గ్లాస్ ను దాచుకోవడానికి అడిగితే ఫోటోలు గిఫ్ట్లు కాదు, మనం ఎవరితో అయినా కలిస్తే వారితో గడిపిన క్షణాలను గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని చెప్పారని ఆశు తెలిపింది. ఆ రోజు ఆయనతో కలిసి 2 గంటలు టైం స్పెండ్ చేశానని చెప్తున్న ఆశు తన సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ పవన్ ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారని చెప్పింది. అంతేకాదు తాము తిరిగి వచ్చేటప్పుడు ప్రతిసారి నేను ఈ మూడ్ లో ఉండను, ఈసారి కలిసినప్పుడు జాగ్రత్త అని పవన్ సరదాగా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా ఆశు తెలిపింది.